చేతిలో రూపాయి కూడా లేనోడు నెమ్మదిగా గ్యాంగ్స్టర్గా మారి కోట్లు సంపాదిస్తాడు. ఒక సామ్రాజ్యాన్ని కట్టుకుంటాడు. చాలా సినిమాలు చూసాం మనం ఇలాంటి కథతో, పుష్పతో సహా. మట్కా ఒక రెట్రో యాక్షన్ మూవీ. ఒకప్పుడు ఇండియాలో సంచలనం సృష్టించిన మనీ గేమ్ మట్కా. ఈ గేమ్కి అలవాటు పడి ఎంతో మంది ఆస్తులు పోగొట్టుకుని దివాలా తీశారు. ఎంతో మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ గేమ్ గురించి క్లియర్గా కావాలంటే ఇంకో వీడియోలో చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలా మట్కాని ఇండియా మొత్తం విస్తరించిన మట్కా కింగ్ రతన్ ఖత్రీని బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. ఇంకా పలాస సినిమాతో శ్రీకాకుళం డయాలెక్ట్ని మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి తీసుకొచ్చిన డైరెక్టర్ కరుణ్ కుమార్. చాలా తక్కువ మంది అథెంటిక్ స్టోరీ థ్రిల్లర్స్లో ఆయన ఒకరు. మంచి డైలాగ్ రైటర్. కాకపోతే ఆ తర్వాత సరైన సినిమానే చేయలేదు. మట్కాతో గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకున్నారు, అయితే అది జరగలేదు. ట్రీట్మెంట్ అయితే మిస్ఫైర్ అయింది. గ్యాంగ్స్టర్ సినిమా అంటే యాక్షన్తో పాటు మైండ్ గేమ్ ఉండాలి, ఎత్తుకి పై ఎత్తు ఉండాలి, దెబ్బకి దెబ్బ అన్నట్టు ఉండాలి. ఇక్కడ ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు కూడా. వరుణ్ తేజ్ బాగా చేశారు, తనకు అనడానికి ఏం లేదు. జీవి ప్రకాష్ కుమార్ సినిమాని నిలబెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. సినిమా నాకైతే జస్ట్ యావరేజ్ ప్రొడక్ట్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ గాయ్.